100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీకి మరో భారీ పరిశ్రమ రానుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 6 కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని చంద్రబాబు కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలుపగా మరో కేంద్ర మంత్రి ఏకంగా 60,000 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో దీనిపై చర్యలు ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో BPCL రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది 4 ఏళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2 నుంచి 3,000 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు. భారత్ పెట్రోలియం రిఫైనరీపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని, రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మచిలీపట్నంలో BPCL రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని వివరించారు. మొత్తంగా 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ భారీ ప్రాజెక్టుకు తొలుత కాకినాడను కేంద్రం ఎంచుకున్నప్పటికీ రాజధానికి దగ్గరగా ఉండటం, భూమి లభ్యత వంటి కారణాలతో బందరుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. BPCL రిఫైనరీ రాకతో రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని బందరు ఎంపీ బాలశౌరి వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.